గైస్ చూసారా, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇప్పుడు ఆటో ఇందాక అతను మాకు డ్రాప్ చేశారా, మళ్ళీ వాళ్ళ తరపున ఎవరో వాళ్ళ అన్నయ్య తమ్ముడు వస్తారు. మా తాజ్మహల్ మళ్ళీకు 5-6 ఏరియా చూపిస్తామన్నారు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాజ్మహల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్. ఇప్పుడు తాజ్మహల్ దగ్గర ట్రైపోర్డ్ ఇవన్నీ అలౌడ్ చేయరు, ఓన్లీ కెమెరా ఒకటే పట్టుకొని వెళ్ళాలి, చూడాలి అక్కడ ఏమంటారు. ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది, రెడీగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు చూసారా, నా హెయిర్ చూడ ఎంత ఎక్కువ ఉంది, చుట్టూ ఎక్కువ ఉంది, అందుకే క్యాప్ పెట్టుకుంటున్నాను. ఎక్కువ ఉంది చుట్టూ, అందుకే క్యాప్ పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఒక బ్యాగే పట్టుకెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ఒక బ్యాగే పట్టుకెళ్తున్నాను. ఇవన్నీ ఉంచేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ రేపు మార్నింగ్ చెక్అవుట్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరలో మళ్ళీ రూమ్ తీసుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ సరోజిని మార్కెట్కి వెళ్దామని అనుకుంటున్నాం. చూడాలి, టైం ఉంటే వెళ్దాం, టైం ఉంటుంది అనుకుంటా, చూడాలి. మళ్ళీ రేపు మార్నింగ్ 7:45కి బస్సు ఉంది. 12 కల్లా 3 అవర్స్లో వెళ్ళిపోతాయి. న్యూ ఢిల్లీ దగ్గర తింటారు బస్సు. రేపు నైట్ 8 o'clock ట్రైను. అందువల్ల నేను దగ్గరలోనే తీసుకున్నాను రూము. అక్కడ అంతా లగేజ్ పెట్టేసి అక్కడ లంచ్ చేసిన తర్వాత అప్పుడు సరోజిని మార్కెట్ ఒక 8 minutes ఉంటుంది అంతే. ఆటో మీద వెళ్ళిపోయి అక్కడ అవన్నీ షాపింగ్ అంతా చూసుకొని తర్వాత డైరెక్ట్గా రూమ్కి వచ్చి మళ్ళీ చెక్అవుట్ చేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇది పైన మెట్రో ట్రైన్. ఒకసారి ఎక్కుతామో లేదో చూడాలి. చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్. ప్రస్తుతానికి అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. మా రూమ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ అలక్ హోటల్ రెస్టారెంట్ శ్రీకృష్ణ జంక్షన్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది. ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్తాం. మీరు అదిగోండి గైస్. ఓకేనా కదా, హ్యాండ్ వాష్. ఇక్కడ చూడండి, లోపల డిజైన్ అంతా బాగా చేశారు. చూడండి ఇక్కడ బొమ్మలు, లోపల కూడా డిజైన్ చాలా బాగుంది. గ్రీన్ కలర్ లైట్. సరే ఇది ప్రస్తుతానికి లోపలికి వెళ్తాను. ఓకే. శ్రీకృష్ణ సౌత్ ఇండియన్ రెస్టారెంట్. ₹10 అంటే ఇది బాటిల్ డిఫరెంట్గా ఉంది, కానీ చంద్రలాగా కనబడుతుంది, కానీ రేట్ తెలియదు. 1 లీటర్ అని రాసింది ఇక్కడ, చూసారా? 1 లీటర్ అని రాసింది. ₹30. ఇక్కడ ₹30 ఉంది. ఇది ప్రస్తుతానికి అయితే ఇడ్లీ ఆనియన్ రవ్వ దోశ చెప్పాము. ప్రస్తుతానికి చాలా పోతే మళ్ళీ ఏమంటారు, ఏమన్నది ఏంటంటే పూరి కానీ ఏదైనా తీసుకుంటాం, చూడలేదు. ప్రస్తుతానికి సరిపోతే చాలు. మధ్యాహ్నం థాలి ఏదో తినాలి. ఎక్కడైనా చాలా ఒక 6-7 ప్లేసెస్ చూపిస్తామన్నారు. మళ్ళీ మెట్రో ట్రైన్ కూడా ఒకసారి ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కలేదు, అది కూడా ఎక్కుతాను, చూస్తాను, ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చాం. తినేసి అప్పుడు తాజ్మహల్కి వెళ్తాం. ఆగ్రా అది ఒక 10 minutes ఉంటుంది, దారిలో 10 minutes ఉంటుంది. ప్రస్తుతానికి అయితే తినేసి వచ్చిన తర్వాత చూపిస్తాను గైస్. ఓకేనా? ఈ 12 రోజుల తర్వాత ఇప్పుడు టిఫిన్ మన ఆంధ్ర ఎలా ఉంటుందో అలాగా ఇప్పుడు సౌత్ ఇండియన్కి వచ్చాము. ఎన్ని రోజుల తర్వాత ఆనియన్ దోశ తిన్నాను, హ్యాపీగా తిన్నాను. చాలా రోస్ట్గా పాస్ చేశారు.
మనోడికి ఇడ్లీ తినేసాడు, మళ్ళీ వాడ చెప్తాము, వాడ తింటారా అన్నాడు. తినేసాక డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఇక ఎంత తృప్తిగా తిన్నాం. మన 12 రోజులు పొరాటాలు, బొల్లకాలు, రోటీలు అవే తిన్నడం అయిపోయింది. చాలా బోర్ కొట్టింది. ఎప్పుడైతే ఫైనల్గా ఇప్పుడు మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం కదా. బ్రేక్ఫాస్ట్ చాలా బాగున్నాయి. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం తాజ్మహల్ మెట్రో స్టేషన్ నుంచి ఇప్పుడు గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. తాజ్మహల్కి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది మెట్రో స్టేషన్, తాజ్మహల్ మెట్రో స్టేషన్. కార్ పార్కింగ్ అక్కడ. ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. టికెట్ ఇప్పుడు 200 మీటర్లకి వెళ్ళాలంట. 200 మీటర్కి వెళ్ళి ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాలంట. అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఏమో చూడాలి. ఇదే ఫస్ట్ టైం కదా. ఇటువైపు నడలేమో, నేనులోకి వెళ్తాం కదా. ఇక్కడ ఈ బూట్లు కవర్ ఏవో ఎక్కువ మనీ 10 రూపాయలు అంట. తీసుకున్నాం. ఏదో కవర్ అది అక్కడ ఇదిగోండి గైస్. ఇది దేనికంటే బూట్లకి లేకపోతే చెప్పులకి వేసుకొని నడాలంట. ఇంకా చూడాలి. మళ్ళీ అక్కడ అందరూ ఎక్కువ లేదో చూడాలి. ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న తర్వాత అప్పుడు మనం అక్కడ ఎంట్రీ గేట్ అక్కడ అటువైపు వెళ్ళాలి. 250 అంటే 250 అని కాదు, 50 రూపాయలు కూడా ఉంది. 50 రూపాయలు ఏంటంటే తాజ్మహల్ ఉంది కదా, తాజ్మహల్ అక్కడ వరకు వెళ్ళడానికి లేదు. అదే 250 రూపాయలు తీసుకుంటే లోపలికి వెళ్ళొచ్చు. అందువల్ల 50 రూపాయలు అయితే బయట నుంచి చూడాలి, లోపలికి వెళ్ళడానికి అవ్వదు. 250 మాత్రం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. లోపలికి ఎలా ఉంటుంది. ఈ కాయిన్ ఇస్తారు. ఈ కాయిన్ పట్టుకొని వెళ్తే ఒకటి మనకి లోపలికి పంపిస్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇక ఎంట్రీ గేట్ అక్కడి నుంచి అలాగా లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఇక మెయిన్ ఎంట్రీ ఇది లోపలికి వెళ్ళాలి. మెయిన్ ఎంట్రీ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అలాగే వెళ్ళాలి. అలా దాటిన తర్వాత అప్పుడు తాజ్మహల్ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ 250 మనిషికి. అదే తాజ్మహల్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ 50 రూపాయలు అయితే కొద్దిగా వెనక్కే ఉండాలి. ఈ 250 తీసుకున్నాం. చూడండి ఎంత పెద్దది, చాలా బాగుంది. మెయిన్ ఎంట్రీ ఈ లోపలికి వెళ్తే తాజ్మహల్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలి. తాజ్మహల్ వచ్చాం ఫైనల్లీ. చాలా బాగుంది. తాజ్మహల్ ఇక్కడ దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. ఇది మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తాం. ఇది చుట్టుపక్కల చూడండి. అలాగా ఇది బ్యాక్ సైడ్ నుంచి, ఇది ఫ్రంట్ సైడ్ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ టికెట్ కౌంటర్ అక్కడ ఇవ్వాలి. ఇలా వెళ్తానే 250 రూపాయలు. లేదు 50 రూపాయలు అయితే బయట నుంచి చూడాలి. ఇక 250 టికెట్ అయితే చూపిస్తానే పంపిస్తారు, లేకపోతే పంపించరు.
రూపాయల టికెట్ అయితే ఇక్కడ ఇక్కడ అందరూ బయట ఇలా కూర్చొని ఉంటారు. ఇప్పుడు మేము లోపలికి వెళ్తాను. అది వేసుకోలేమోరా, ఆ సాక్స్లు వేసుకోవాలి. ఇప్పుడు అలాగే వెళ్ళాలి. ఇప్పుడు అలాగే అలా వెళ్ళాలి. ఇప్పుడు సాక్స్లు వేసుకోవాలి. ఇప్పుడు సాక్స్లు ఇచ్చారు కదా, సాక్స్లు అవి వేయాలి. ఇక ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే లోపలికి పంపిస్తారు, లేకపోతే పంపిస్తారు. ఇది 10 రూపాయలు ఒకటి, ఒక షర్టు వేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు పైకి వెళ్తున్నాం, తాజ్మహల్ దగ్గరికి ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఈ స్టెప్స్ పైకి ఎక్కాలి. ఇప్పుడు మనం తాజ్మహల్ దగ్గర ఉన్నాం. ఫైనలీ తాజ్మహల్ దగ్గరికి వచ్చాం. వావ్ వావ్ వావ్, చూడటానికి కళ్ళు సరిపోవట్లేదు, వేరే లెవెల్లో ఉంది అసలు. బాబా బాబా సూపర్గా ఉంది అసలు. చూడండి గాయ్స్, బా ఇది చూడండి, ఇది ఎంత బాగుంది. అది ఫ్రంట్ సైడ్, అది ఫ్రంట్ సైడ్. అది అక్కడక్కడ అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. చాలా బాగుంది, వేరే లెవెల్ ఉంది అసలు. సూపర్ సూపర్. మూడు వైపులు ఇలాగే ఉంటుంది డిజైన్ అంతా. ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. ఈ ఎంట్రీ గేట్ అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు తాజ్మహల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఆ లోపలికి వెళ్తే అక్కడ సమాధి ఉంటుంది, అక్కడ ఫోటో దిగినవారు, అందుకే దిగలేదు. ఇది ఫ్రంట్ సైడ్, చాలా బాగుంది. చాలా ఎండ ఎక్కువ ఉంది, చాలా ఢిల్లీలో చాలా ఎక్కువ ఎండ ఉంది. తెలుసు కదా ఎంత టెంపరేచర్ ఉంటుందో, చాలా ఎక్కువ ఉంది. చూసేయండి ఒకసారి, ఇదే తాజ్మహల్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇప్పేసి డస్ట్బిన్లో వేయాలి. ఇక డస్ట్బిన్లో వేయాలి. చూడు ఎంత వచ్చిందో, చాలా వచ్చింది. ఇది అంత పడేస్తారు, మళ్ళీ కొత్తవన్నీ కొంటారు. మొత్తానికి అయితే తాజ్మహల్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇక. చూడండి చాలా బాగుంది తాజ్మహల్, ఒకసారి అయినా చూడాలి, చాలా బాగుంది. ఫైనల్గా తాజ్మహల్ చూశాను, చాలా బాగుంది. ఎప్పటి నుంచో అనుకున్నాను, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరింది. 2024 జూన్ 1. సో బాగుంది తాజ్మహల్, చాలా బాగా కట్టారు. అప్పుడు పూర్వం కట్టారంటే గ్రేట్, చాలా బాగుంది. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది, చాలా వేడిగా ఉంది. అది ఉంది కదా, ఇప్పుడు తాజ్మహల్ వచ్చే దారిలోనే ఆగ్రా ఫోర్ట్, అదే వచ్చేసారా ఆగ్రా ఫోర్ట్ పార్కింగ్ అన్నది. ఆగ్రా ఫోర్ట్కి అది, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే చాలా ఎండ ఎక్కువ ఉంది, నా వల్ల కాదు. 44 degrees ఉంది ఎండ, చాలా వేడిగా ఉంది. ఎండలోనే తిరగాలంటే చాలా కష్టం. అప్పుడు దీని బదులు ఏం చేస్తున్నానంటే, మెట్రో స్టేషన్కి వచ్చాను. మెట్రో ట్రైన్ ఎక్కుతాము. మెట్రో ట్రైనే కదా అది, ట్రైనా బస్సా? మెట్రో ట్రైన్ ఎక్కుతాం. ఇప్పుడు చూడాలి ఎలాగొంటే, నేను కూడా ఎప్పుడు ఎక్కడ ఇదే ఫస్ట్ టైము, చూడాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. డిడిఐ మాల్ చెప్పాలి, చెప్తాను. ప్రస్తుతానికి అయితే అలాగే వెళ్తూ ఉన్నాం, కానీ చాలా పెద్దది ఉంది. ఇది కౌంటర్, ఇదంతా ఇది కౌంటర్.
అక్కడ స్కాన్ చేసి వెళ్ళాలనుకుంటా. ఇది చాలా పెద్దది ఉంది. తర్వాత ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలి. ఇప్పుడు ఎదురా ఇలా కోడి ఇచ్చి అక్కడ స్కాన్ చేస్తారు. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు టౌన్కి వెళ్ళాలా? ప్లాట్ఫామ్ 1 అంట. ప్లాట్ఫామ్ 1 కిందకి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ 1 కిందకి వెళ్ళాలి. ఇప్పుడు చాలా పెద్దది ఉంది. చాలా నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చాలా బాగుంది. అదే ప్లాట్ఫామ్ 12. ఇప్పుడు టైం ఎంతరా? ఇది 4 నిమిషాలు ఉంది. ఇక టైం అయిపోతుంది. ప్లాట్ఫామ్ 1 12:09 తీరేస్తారు. ఏదన్నారు లాస్ట్ లైన్ అంట. లాస్ట్ లైన్ ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఈ స్టేషన్ లో ఆగింది. ఇప్పుడు అంబేద్కర్ చౌ ఇది ఫస్ట్ స్టాప్ అనమాట. ఖాళీ ఉంది. తాజ్ గేట్ అంటది. ఇక డోర్ క్లోజ్ చేస్తారు. చాలా బాగుంది. చాలా ఏసీ ఉంది. సూపర్ సూపర్ అసలు. గైస్ మెట్రో ట్రైన్ అయితే చాలా బాగుంది. సూపర్గా ఉంది. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చుమ్మని వెళ్ళిపోతుంది. బయట చాలా వేడిగా ఉంది. ఇక్కడ మాత్రం చాలా ఏసీ కూలింగ్ ఉంది. బాగా బాగుంది. మెట్రో ట్రైన్ అయితే చాలా బాగుంది. ఖాళీగా ఉంది. ఎవరు లేరు. ఏమో అన్నా లాస్ట్ బోగి అనమాట. ఈ లాస్ట్ బోగి. ప్రజెంట్ అయితే ట్రైన్ ఇక్కడ ఉంది. 2 స్టాప్లు వెళ్ళిపోయి అది ఇక్కడ లాస్ట్. బాగుంది. చాలా బాగుంది. మేము డాన్స్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఏసీ ఇక్కడ ఏసీ చాలా బాగున్నాయి. అది వెళ్తే వాళ్ళు సాటర్డే అనుకుంటారు. అందువల్ల ఎవరు లేనట్టు ఉంది. లేకపోతే మామూలు చదివండి. ఇంకోటి మెట్రో ట్రైన్ ఉంది అక్కడ. మెట్రో ట్రైన్ ఇంకోటి ఉంది. మెట్రో ట్రైన్ అది చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందా. డోర్ ఓపెన్ అయిపోయింది. ఏమాత్రం బయటికి వెళ్ళిపోయామనుకో మళ్ళీ వెంటనే మూవ్ చేస్తాం. 1 మినిట్ కూడా కాదు. ఒక 4-5 సెకండ్స్లోనే మూవ్ చేస్తాం. మళ్ళీ వెళ్ళిపోయామనుకో ఇది ఆటోమేటిక్గా డోర్ వేసేస్తారు. చూసారా ఎంత ఆటోమేటిక్గా వేస్తారు. ఒక 1 మినిట్ కూడా అవ్వలేదు. అంత వేగ వేస్తారు. బాగుంది. చాలా బాగుంది. మళ్ళీ 2-3 సార్లు ఎక్కితే హ్యాపీగా ఉంటుంది. నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది. చాలా బాగుంది. చూసారా ఇది ఇక ఇక్కడ ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ 2 స్టాప్లోనే. బ్యాగ్ వేసుకోరా దావా. చాలా బాగుంది గైస్. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. రాజమహల్ ఎదురుగా అక్కడ రాజమహల్. ఇది లాస్ట్ అంట. ఇక లాస్ట్ ఈస్ట్ గేట్. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఇలా వెళ్తారా? వెళ్తాం అలా పెట్టులోనే. ఇది లాస్ట్ ఈస్ట్ గేట్. అలా అటు వెళ్ళిపోతే ఏమో తెలీదు. చూడాలి. 5 నిమిషాల్లో తీసుకొచ్చింది కదా. 5 నిమిషాలు 5 మినిట్స్. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎందుకంటే మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ మేము స్టేషన్ అక్కడ దిగాం కదా.
ఇటు ఆటో చుట్టూ తిప్పుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు. అదేదో పక్కన మేము నడుచుకుంటూ వచ్చేస్తే అయిపోయింది. మనిషికి 20 రూపాయలు, అదే మనిషికి 10 రూపాయలు డబ్బులు మాటకి ఇచ్చేస్తాం. కానీ చెప్పాలి కదా, కనీసం చెప్పాలి కదా, ఎక్కడే అని చెప్పాలి కదా. ఈ టైంకి అలా చుట్టూ తిరుక్కొని వచ్చాడు. పక్కనే ఇది మరేంట్రా ఇది చెప్పకూడదు. ఇక్కడ ఇలాగే ఉంటారు, చూసుకోండి గైస్. మనకి తెలియదు కాబట్టి ఎక్కడో ముందుకు వెళ్ళాలేమనుకొని ఎక్కిస్తాం. కానీ 20 రూపాయలు అంటే పర్లేదు, మంచికి 10 రూపాయలు. మరి రోజు వాళ్ళకి ఏదో డబ్బులు కావాలని తీసుకున్నాం, పర్లేదు. ఇదే షాపింగ్ మాల్ ఇదిగోండి గైస్. ఇక ఆటో అక్కడే ఆపారు గైస్, ఆటో అక్కడే ఉంది. ఆడేం ఇలా ముందుకు వెళ్ళాలి అన్నాడు. ఆడేం చేశాడు, ఇలా వెళ్ళి అలా చుట్టూ తిప్పుకొని వచ్చాడు. నాకు నవ్వు వచ్చింది గైస్, కామెడీగా ఉంది. నేను ఎక్కడే లేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం. జీడీ షాపింగ్ మాల్ అంటే ఎక్కడ అంటే ఎక్కడనే అన్నాడు. ఆడేం చేశాడు, అలా వెళ్ళి చుట్టూ తిప్పుకొని అలా వెళ్ళి ఇక్కడ ఆపాడు ఎక్కాడు. కానీ ఎదురుగా ఉందని మీకు చూడలేదు. అదిగోండి డిడిఐ మాల్ ఆగ్రా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. చాలా పాతదే, ఏదో అంత పాడైపోయినట్టుంది. ఏదో చాలా పాత అనుకుంటా. ఏదో కొన్ని షాపులు ఉన్నాయి అంతే. చూడండి చాలా వరకు ఖాళీ చేస్తారు, అంత పాడైపోయింది. అసలు ఏముంటుందని చూడడానికి వచ్చాను అంతే. ఏసీ కూడా లేదు. ఛార్జింగ్ అయిపోయింది, బ్యాటరీ అని. ఇప్పుడు బైక్ తాజ్మహల్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చూడటానికి చాలా బాగున్నాయి. కొన్ని తీసుకున్నాను, చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్. చూడండి ఎలిఫెంట్ మొత్తాన్ని చాలా బాగున్నాయి. కదా ఈ లోపల అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి చాలా మంచిగా మాట్లాడాడు, రేట్లు కూడా బాగానే తగ్గించాడు. ఇప్పుడు లంచ్ చేసి సౌత్ ఇండియన్ లంచ్ చేసి రూమ్కి వెళ్ళిపోతాం. అంటే రూమ్ దగ్గరే కాసేపు పడుకొని ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం. చూడాలి, ఇండియా గేట్ ఇవన్నీ చాలా దూరం, 220 కిలోమీటర్స్. అందుకే వెళ్ళలేదు. ఈ ఆగ్రా పోర్టు ఈవినింగ్ వెళ్తాం అనుకున్నాం. చూడాలి, క్లైమేట్ కొద్దిగా బాగుంటే అప్పుడు వెళ్తాం. ఇప్పుడు ఎండలోనే అసలు వెళ్ళాం. ఇప్పుడైతే లంచ్ చేయడానికి వచ్చాము. తీపు అని హోటల్కి అని వచ్చాము. ఇప్పుడు సౌత్ ఇండియన్, మన ఆంధ్ర లాగా ఉంటుంది ఈ ఫుడ్. ప్రజెంట్ అయితే ఇక్కడ అలా వెళ్తాం. చాలా బాగుంది, టీచర్ అంతా చాలా బాగా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మీల్స్ అయితే చెప్పుకున్నాం. 2 ప్లేట్లు మీల్సే, ఇక వెరైటీగా ఉన్నాయి చూడండి. చాలా ఐటమ్స్ ఇచ్చారు. మళ్ళీ పూరి, సాంబారు, తాలు, 2 రకాలు కూరలు, మళ్ళీ తర్వాత పచ్చడి, నెయ్యి, మళ్ళీ తర్వాత అప్పడాలు ఇవన్నీ ఇచ్చారు. మళ్ళీ హల్వా ఇచ్చారు కలిసి. ప్రస్తుతానికి అయితే మేము ఇదైతే చెప్పుకోను. రైస్ కూడా పెట్టారు. ఓన్లీ 1 కప్ కాదు, ఇది కప్ కూడా ఇస్తారు. రైస్ 2 కప్పులు అనమాట రైస్. అది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోతాం. ఇంకా మార్నింగ్ తాజ్మహల్ చూడడానికి వెళ్ళాం కదా, అది వెళ్ళిన తర్వాత అలాగా మెట్రో ట్రైన్కి వెళ్ళాను. దాని తర్వాత ఆగ్రా పోర్ట్కి వెళ్దాం అనుకున్నాను. అది 5 o'clock ఉంటుందంట. మనకి ఎందుకు సరే అని రూమ్లో ఉంటున్నాం. ఇప్పుడు రేపు మార్నింగ్ 7:45కి వస్తుంది న్యూఢిల్లీకి. ఆగ్రా నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలి. 7:45కి బస్సు, 12 o'clockకి రీచ్ అవుతుంది న్యూఢిల్లీకి. మళ్ళీ June 4th ఎర్లీ మార్నింగ్ 5 o'clock రీచ్ అవుతాం వైజాగ్కి. ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్. ఇప్పుడే ఎలక్షన్ ఏమంటారు సర్వే అంతా చేస్తున్నారు, ఎవరికి వెళ్తారు ఏంటని ఇప్పుడే చెక్ చేశాను. మరి ఎంతవరకు నిజమో ఏంటో తెలీదు, చూడాలి. మరి ఆ రోజు వెయిట్ చేయాలి. నేను కూడా చాలా వెయిటింగ్, ఎవరికి ఇస్తారా అనేది వెయిటింగ్. ప్రస్తుతానికి అయితే నేను ఆర్డర్ పెట్టాను, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాను. ఇది ఏంటి సాస్ అనుకుంటా, సాస్. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది మంచూరియా ట్రై. ఇది ఆలూ చాట్ అంట. ఇలాగ ఉంది వెరైటీగా, చూడాలి, టేస్ట్ చేయాలి. ఆలూ చాట్ అంట ఇది. నేను కూడా ఇది ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను, వెరైటీగా ఉంది.
ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మనకి ఎలాగా తినేస్తాం, ఇది కూడా తినవచ్చు పర్లేదు. ప్రస్తుతానికైతే ఇవి మా తిన్నరకైతే ఇది ఇంకా అంతే, ఇది తింటే కడుపు నిండిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా జరిగింది గైస్, ఓకేనా. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాం గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే గైస్, బాయ్ గైస్.